పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. ఇలా నేను వానదమని దండం పెడుతున్న చాలు దేవుడా, ఇక వానలు చాలు నాయనా, మా ప్రజలంతా అల్లకొల్లలు అవుతారు, వానలు వద్దునాయనా మళ్ళసారి కొడుతూ నాయనా, ఈసారి వద్దని కూడా. My dad, he actually used this to stop rain in one of his crusade meetings. మా నాన్నగారు వాస్తవంగా ఒక క్రూసైడ్ లో, వారు చేస్తున్న క్రూసైడ్ లో వర్షాన్ని ఆపడానికి ఆ రీతిగా చేశా. And me, I also used this authority back in the US. అమెరికాలో ఆ అధికారాన్ని నేను కూడా వాడా. I was in the countryside visiting one of my friends. అక్కడ గ్రామ ప్రాంతాల్లో నా స్నేహితులు ఒకరిని దర్శించడానికి వెళ్ళాను. And there were fires happening because the weather was so dry and there was heat. మరి వాతావరణం అంతా కూడా చాలా పొడిగా ఉండి, చాలా ఉష్ణోగ్రత ఉండి, మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది. So when the fire started, we had to rush back to his farm. ఆ మంటలు రేగుతూ ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. So I said, fire, I command you to be extinguished in Jesus' name. You will not burn down anyone's farm today. మరి అప్పుడు నేను యేసు నామములో అగ్ని నువ్వు ఆగిపోవును గాక, ఈ రోజు ఎవరి పొలమును కాల్చవు అని ఆజ్ఞాపించాను. And then when we got to his farm, we saw the miracle. అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి, నేను ఫామ్ కి నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసాం. In the mountains surrounding his farm, there was rain. ఆ ఫామ్, ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి.